రిషిని ఆట పట్టించి వసు ప్రపోజ్ చేస్తుంది కదా రిషికి. రిషి వసు ప్రపోజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ప్రేమగా వసుని చూస్తూ ఉంటాడు కదా. ఇంకా అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అలానే నిద్రపోతారు. రిషి ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి వసు పక్కన కూర్చొని నుదుటిపైన చేయి వేసి చూస్తాడు జ్వరం ఉందా లేదా అని. జ్వరం ఉండదు, తగ్గిపోతుంది. జ్వరం తగ్గిపోయింది. తను లేచే టైం అయింది. ఈలోపు నేను కాఫీ తీసుకొస్తాను, వేడివేడిగా తాగితే రిలాక్స్ అవుతుంది అనుకుని ఇంకా రిషి వంటగదిలోకి వస్తాడు. వంటగదిలో జగతి పనిచేసుకుంటూ ఉంటుంది. రిషి వచ్చేసరికి రిషిని చూసి గుడ్ మార్నింగ్ రిషి అని అంటుంది జగతి. గుడ్ మార్నింగ్ అమ్మా. డాడ్ లేవలేదా అని అంటాడు రిషి. లేచారు, ఫ్రెష్ అవుతున్నారు. ఈలోపు కాఫీ కలుపుదామని నేను వంటగదిలోకి వచ్చాను అని అంటుంది జగతి. ఓ అవునా అని అంటాడు రిషి. రిషి, వసుకి ఫీవర్ పూర్తిగా తగ్గిపోయిందా? ఇప్పుడు ఎలా ఉంది? నేను వద్దామనుకున్నాను, మీరు ఇంకా లేచారా లేదా అని నేను రాలేదు అని అంటుంది జగతి. తగ్గిందమ్మా, పర్వాలేదు, తను రెస్ట్ తీసుకుంటుంది. తను లేచేటప్పటికి కాఫీ తీసుకువెళ్దాం, వేడివేడిగా తాగుతుంది అని నేను ఇటు వచ్చాను అని అంటాడు రిషి. సరే రిషి, మన నలుగురి కోసం నేను కాఫీ చేస్తాను అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. అంతలో మహేంద్ర అక్కడికి వస్తాడు. గుడ్ మార్నింగ్ రిషి, ఏంటి తల్లి కొడుకులిద్దరూ పొద్దున్నే ముచ్చట్లు పెట్టారు అని అంటాడు మహేంద్ర. గుడ్ మార్నింగ్ డాడ్, మీరు కనిపించకపోయేసరికి ఏ పేపర్లో యాడ్ ఇద్దామా, ఏ న్యూస్ ఛానల్లో ప్రకటన ఇద్దామా, మా డాడ్ కనిపించట్లేదు అని ఆలోచిస్తున్నాం, అదే ముచ్చట పెట్టాం అని అంటాడు రిషి నవ్వుతూ. జగతి నవ్వుతూ ఉంటుంది రిషి వేసిన డైలాగ్కి మహేంద్రని చూస్తూ. మహేంద్ర జగతిని రిషిని చూస్తూ, తల్లి కొడుకులిద్దరూ కలిస్తే చాలు, డైలాగులతో నా పైన పంచుల వర్షం కురిపిస్తారు, నన్ను ఆడుకోవాలని చూస్తున్నారు, మా కోడల్ని రికవరీ అవనివ్వండి, చెప్తాం మీ సంగతి అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. అయ్య బాబోయ్, భయమేస్తుంది మహేంద్ర మాకు అని అంటుంది జగతి నవ్వుతూ. చూసారా, మా కోడలు పేరు ఎత్తగానే మీ మనసుల్లో ఎలా భయం మొదలైందో, అది అలా ఉంటుంది మా కోడలి పిల్ల అంటే అని నవ్వుతూ ఉంటాడు మహేంద్ర. అవునవును డాడ్, మేము చాలా భయపడిపోతున్నాం. డాడ్ డాడ్ ఏం చేయకండి డాడ్ మమ్మల్ని అని అంటాడు రిషి వెటకారంగా. సర్లే, మీ మీద జాలితో వదిలేస్తున్నాం అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కబుర్లు చెప్తూ ఉండగానే జగతి కాఫీ కలిపేస్తుంది అందరికీ. రిషి, మీరు కాఫీ తాగండి, మీరు కాఫీ తాగేలోపు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను అని అంటుంది జగతి. అమ్మా, ఈ పనులన్నీ నీకెందుకు? లక్ష్మమ్మ ఉంది కదా, లక్ష్మమ్మ చూసుకుంటుంది కదా వంట పని, ఇంటి పని. అటు కాలేజ్లో వర్క్ చూసుకుని ఇటు ఇంట్లో కూడా వర్క్ చేయాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. ఆ మాత్రం తెలీదా నాకు? లక్ష్మమ్మ ఉంది కదా, లక్ష్మమ్మ చూసుకుంటుందిలే, నువ్వు వదిలేయమ్మా, ఈ పనులన్నీ చేయడం మానేయ్ అని అంటాడు రిషి. నేను కూడా అదే చెప్తున్నాను రిషి, కానీ మీకు నా చేతులతో వండి పెడితేనే నాకు సంతృప్తి అని మీ అమ్మ కిచెన్లోకి వచ్చేస్తుంది అని అంటాడు మహేంద్ర. అవును రిషి, లక్ష్మమ్మతో వంట చేయించడం కన్నా నా చేతి వంట నువ్వు తింటేనే నాకు సంతృప్తిగా అనిపిస్తుంది. అందుకే నాకు కష్టమేం అనిపించదు రిషి నీకు వండి పెట్టడంలో. అందుకే వంట పని మాత్రం నేనే చూసుకుంటా, ఈ బయట పని అంతా లక్ష్మమ్మ చూసుకుంటుంది కదా అని అంటుంది జగతి. చూసావా, ఇది సంగతి అని అంటాడు మహేంద్ర. డాడ్, మీరు అమ్మ చేత ఈ పనులు ఎలా అయినా మాన్పించాలి అని అంటాడు రిషి. నాన్న రిషి, చాలా సంవత్సరాలు నీకు నా చేతులతో వండి పెట్టలేకపోయాను, నీకు తినిపించలేకపోయాను నా చేతి వంటని. తర్వాత ఆ దేవుడు కరుణించి నా పేగుబంధాన్ని నా దగ్గరికి చేర్చాడు. అప్పుడు మిస్ అయ్యాను, ఇప్పుడు మిస్ అవ్వాలి అనుకోవట్లేదు. అందుకే నాకు కష్టమైన ఇష్టంగా చేసి పెడతాను అని అంటుంది జగతి. ఏంటమ్మా నువ్వు చెప్పిన మాట వినకుండా అని అంటాడు రిషి. నాన్న రిషి, కాఫీ చల్లారిపోయేలా ఉంది, వెళ్ళి తాగండి అని రిషికి వసుకి ఇద్దరికి కూడా కాఫీ కప్స్లో పోసి ట్రేలో పెట్టి రిషికి ఇస్తుంది. రిషి ఇంకా ఆ ట్రైన్ తీసుకుని వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తాడు వసు కోసం. తర్వాత మహేంద్రకి కాఫీ ఇస్తుంది జగతి. మహేంద్ర కాఫీ సిప్ చేసి, అబ్బా, ఏమైనా సరే నువ్వు కాఫీ పెట్టినట్టు ఈ ప్రపంచంలో ఎవ్వరూ పెట్టలేరోయ్ అని అంటాడు మహేంద్ర జగతిని పొగుడుతూ. జగతి నవ్వుకుంటూ, ఆపుతావా నీ పొగడ్తలు అని నవ్వుతూ ఉంటుంది. పొగడ్త కాదో జగతి, నిజమే చెప్తున్నాను. ఇలా పొద్దున్నే నీ చేతి కాఫీ తాగుతుంటే స్వర్గం చూస్తున్నట్టు అనిపిస్తుంది తెలుసా అని అంటాడు మహేంద్ర. అవునా, స్వర్గంలో ఏమేం కనిపిస్తుంది మహేంద్ర అని అంటుంది జగతి నవ్వుతూ.
జగతి, నీ కొడుకు వెళ్ళిపోయాక కూడా నన్ను ఆట పట్టించాలా నువ్వు అని అంటాడు మహేంద్ర. ఏదో సరదాగా అన్నానులే మహేంద్ర అని అంటుంది జగతి. నువ్వు సరదాగా అన్నావు కానీ నిజంగా చెప్పనా, స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక వీళ్ళందరూ కనిపిస్తున్నారు జగతి. వెళ్ళమంటావా? వాళ్ళ నాట్యానికి ముగ్ధున్నయ్యాను జగతి. నాకు కూడా ఒక 2 స్టెప్పులు వాళ్ళతో కలిసి వేయాలనిపిస్తుంది. ఏమంటావు జగతి, వెయ్యమంటావా 4 స్టెప్పులు అని అంటాడు మహేంద్ర. వెయ్యి వెయ్యి. 4 స్టెప్పులేంటి మహేంద్ర, నీకు ఇష్టం వచ్చినన్ని స్టెప్పులు వేసుకో, తర్వాత ఏం జరిగినా దానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది అంటూ చపాతీ కర్రని అటు ఇటు తిప్పుతూ సీరియస్గా అంటూ ఉంటుంది జగతి. నీకు కుళ్ళు జగతి, కుళ్ళు అని అంటాడు మహేంద్ర. అలా అనిపిస్తుందా మహేంద్ర నీకు? నాకేమనిపిస్తుందో తెలుసా మహేంద్ర, నువ్వు స్టెప్పులు వేసిన తర్వాత డైరెక్ట్గా నువ్వు హాస్పిటల్ బెడ్ పైన ఉంటావు అనిపిస్తుంది అని చపాతీ కర్రను అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. జగతి చేతిలోని చపాతీ కర్రను చూసి మహేంద్ర, ఏంటి జగతి, కొంపదీసి ఆ చపాతీ కర్రతో నన్ను ఫుల్గా వాయిస్తావా ఏంటి అని అంటాడు మహేంద్ర. నేను వాయించిన అవసరం లేదు మహేంద్ర, నువ్వు డాన్స్ వేస్తే ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు పట్టేసి నువ్వే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది అని జగతి పక్కపక్క నవ్వుతుంది. ఏంటి జగతి, నాకు వయసు అయిపోయింది అని గుర్తు చేస్తున్నావా అని అంటాడు మహేంద్ర. లేదు మహేంద్ర, ఈ వయసులో అలాంటివి చేస్తే ఎలా ఉంటుందో అని హెచ్చరిస్తున్నాను ముందుగానే అని అంటుంది నవ్వుతూ జగతి. సర్లే జగతి, ఎప్పుడు ఇంతే, నన్ను ఏదో ఒకటి అంటూ ఆట పట్టిస్తూనే ఉంటావు అని అంటాడు మహేంద్ర. అబ్బో, నువ్వు మాత్రం నన్ను ఆట పట్టించడం లేదా అని అంటుంది జగతి. నేనెప్పుడు ఆట పట్టిస్తున్నానమ్మా, తల్లి కొడుకులిద్దరూ కలిసి నన్నే ఆట పట్టిస్తారు అని అంటాడు మహేంద్ర. జగతి నవ్వుతూ ఉంటుంది. నీ కోడలు నువ్వు ఇద్దరూ కలిసి మమ్మల్ని కూడా ఆట పట్టిస్తూ ఉంటారు కదా అని అంటుంది జగతి. అప్పుడప్పుడు ఆట పట్టిస్తామనుకో అని అంటాడు మహేంద్ర. సర్లే మహేంద్ర అని నవ్వుతూ జగతి కూడా కాఫీ తాగుతూ ఉంటుంది. జగతి మహేంద్ర ఇద్దరు కలిసి అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు. ఒక పక్కన రిషి వసు కోసం కాఫీ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తాడు కదా. రిషి వెళ్ళేసరికి వసు బెడ్ పైన ఉండదు. వసు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినట్టుంది అని కాఫీని టేబుల్ పైన పెట్టి వసు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రిషి. వసు ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది. వసు, వచ్చావా, రా కాఫీ తాగుదాము, నీకోసం కాఫీ తీసుకొచ్చాను అని అంటాడు రిషి. థ్యాంక్ యూ రిషి అని రిషికి థ్యాంక్స్ చెప్తూనే, రిషి నాకేదోలా అనిపిస్తుంది అంటూనే వసు కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటుంది. ఏమైంది వసు అని రిషి వసు దగ్గరికి వచ్చేలోపే వసు పడిపోబోతూ వసు తల గోడకు తగులుతుంది. వసు తల గోడకి గట్టిగా తగిలి కింద పడిపోబోతూ ఉంటే రిషి పరిగెట్టుకుని వచ్చి వసు అని అరుస్తూ వసుని కింద పడకుండా పట్టుకుంటాడు. మా డాడ్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రిషి వసు అలా పడిపోయేసరికి దెబ్బ తగిలి. ఇంకా జగతి మహేంద్ర కాఫీ తాగుతూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా. మహేంద్ర, రిషి ఏంటి గట్టిగా అరుస్తున్నాడు, ఏం జరుగుతుంది అని ఇంకా గబగబా అక్కడి నుండి పరిగెట్టుకుంటూ జగతి మహేంద్ర రిషి వసుల రూమ్కి వస్తారు. అక్కడ వసుకి దెబ్బ తగిలి పడిపోవడం చూసి, రిషి ఏం జరిగింది అని అంటుంది చాలా కంగారుగా జగతి. ఏంటి నాన్న, ఏం జరిగింది అని అంటాడు మహేంద్ర. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఏదోలా ఉంది రిషి అంటూనే కళ్ళు తిరిగి గోడకి తగిలింది గట్టిగా తల. సడన్గా ఎలా ఎందుకు జరిగింది, నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా అని అంటాడు రిషి భయపడుతూ. నువ్వేం భయపడకు నాన్న, వసుకేం కాదు, తలకి బలంగా దెబ్బ తగిలింది కదా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాము, కళ్ళు తిరిగినట్టున్నాయి, స్పృహలో లేదు అని ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు వసుని. వసుకి ట్రీట్మెంట్ చేసి తలకి బ్యాండేజ్ కడతారు. ఇంకా రిషి, జగతి, మహేంద్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, ఏం జరుగుతుందో ఏంటో అని. డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, అంత సడన్గా వసు కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి డాక్టర్, తలకి బాగా బలమైన గాయం తగిలింది, వసుకి ఏం కాదు కదా డాక్టర్, అసలే ఒకసారి తలకి దెబ్బ తగలడం వల్ల గతాన్ని మర్చిపోయింది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చాలా టెన్షన్గా ఉంది డాక్టర్ అని రిషి చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు డాక్టర్ని. డాక్టర్, మా వసుకి ఏ ప్రమాదమూ లేదు కదా, తను బాగానే ఉంది కదా అని అంటారు జగతి మహేంద్ర డాక్టర్తో. భయపడకండి, మీ బాధను నేను అర్థం చేసుకోగలను, తనకి ప్రెగ్నెన్సీతో ఉంది కదా, అంతకు ముందు రోజు జ్వరం రావడం వల్ల నీరసంగా అనిపించి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి అలా కళ్ళు తిరిగి పడిపోయింది, ప్రమాదమేం లేదు, త్వరలోనే స్పృహలోకి వస్తుంది అని అంటారు డాక్టర్ గారు. అంటే వసుకి బాగానే ఉందా డాక్టర్ అని అంటాడు రిషి. అవునండి, ప్రమాదమేమి లేదు,
తను బాగానే ఉంది, త్వరలో స్పృహలోకి వస్తుంది, వచ్చాక మీ అందరూ మాట్లాడొచ్చు అని అంటారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాడు రిషి. డాక్టర్ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. జగతి మహేంద్ర రిషికి చెరో పక్క నిలబడి భుజం మీద చేతులు వేస్తారు. జగతిని మహేంద్రని చూసి రిషి, డాడ్, అమ్మ, వసుకి ఏం కాలేదు, వసు బాగానే ఉందంట, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది, ఏం జరుగుతుందో ఏంటో అని చాలా భయపడ్డాను అని అంటాడు రిషి సంతోషంగా. రిషి సంతోషాన్ని చూసి జగతి మహేంద్ర కూడా సంతోషంగా రిషిని చూస్తూ ఉంటారు. వసుకి స్పృహ ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు వసుతో మాట్లాడాలా అని చాలా ఆరాటపడుతూ రిషి రూమ్ బయట నిలబడి అద్దాల్లో నుంచి బెడ్ పైన పడుకుని ఉన్న వసుని అలా చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్న రిషిని జగతి మహేంద్ర చూస్తూ ఉంటారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.